सुख करता दुख हरता वार्ता विघ्नाची नुरवी पूर्वी प्रेम कृपा जयाची सर्वांगी सुंदर उटी सिंदुराची कंठी झळके माळ मुक्ता फळाची जय देव जय मंगल मूर्ती दर्शन मात्रे मन कामना पूर्ती हो कामना पूर्ती रत्ना खचित फारा तुझ गौरी कुमरा चंदनाची ओठी कुमकुम केशरा हिरे जडित मुकुट शोभतो बरा मृड सुणती नूपुरे चरणी गागरिया అందరికి గుడ్ మార్నింగ్. నార్మల్ గుడ్ మార్నింగ్ కాదు ఇది, మరీ ఎర్లీ గుడ్ మార్నింగ్. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుంది చూడండి, అనిపిస్తున్నా 2:17 అయితే అవుతుంది. 2 కూడా దాటలేదు ఇంకా, సో ఇప్పుడే దాటుతుంది. మేమైతే మా జర్నీ అయితే ఇంటికి నుంచి అయితే స్టార్ట్ చేసినాము. ఎటు వెళ్తున్నాం అని అంటే హైదరాబాద్ లోని చాలా ఫేమస్ ఖైరతాబాద్ వినాయకుని దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఈ రోజు ఎర్లీ మార్నింగ్ ఎగ్జాక్ట్లీగా 2కి అయితే స్టార్ట్ అయినాము. కరీంనగర్ నుండి వెళ్ళి 2కే స్టార్ట్ అయినామంటే మేము రెడీ అవ్వడం ఎగ్జాక్ట్లీగా 1కి అయితే రెడీ అయిపోయినాము. ఇంత ఎర్లీగా ఎందుకు వెళ్తున్నామంటే ఇప్పుడు మనం 2కి అయితే స్టార్ట్ అయినాము. 2కి స్టార్ట్ అయితే మనం హైదరాబాద్ ఖైరతాబాద్ వినాయకుని దగ్గరికి వెళ్ళేసరికి ఎగ్జాక్ట్లీగా 2, 3, 4, 5 అయితే అవుతుంది ఎగ్జాక్ట్లీగా. ఇప్పటికి 5 వరకు రీచ్ అయిపోయి 7 to 8 వరకు మన షూట్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ రిటర్న్ అయితే అవ్వాలి. ఎందుకంటే ఎగ్జాక్ట్లీగా 10 o'clock మా హస్బెండ్కి డ్యూటీ ఉంది. మన వీడియోస్ అయితే రెగ్యులర్గా అయితే వేయట్లేదు, ఎందుకంటే పిల్లలు స్కూల్కి వెళ్ళడము, అట్లనే ఇంకా మా హస్బెండ్ డ్యూటీ, మళ్ళీ అందులో నాకు ఎంత వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నా కూడా అది కుదరట్లేదు. ఇప్పటి నుంచి అయితే ఎగ్జాక్ట్లీ అంటే ప్రతి సండే కూడా ఒక వీడియో పెట్టే ప్రయత్నం అయితే చేస్తాను. అండ్ సో మీకు మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ అయితే స్టార్ట్ చేస్తాను. ఇంకా ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్ వస్తాయి. అప్పుడైతే మనం ఖైరతాబాద్ వినాయకుని దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయినాము. రోడ్ వే చూడండి, అసలు ఎవ్వరు లేరు, మనదొకటే వెహికల్ నడుస్తుంది. సో మార్నింగ్ అయితే రెడీ అయిపోయినాం. మా పిల్లల కోసం వెనకాల ఒక మంచి బెడ్ అయితే సెట్ చేసినాను. ఇట్లా కనిపిస్తుంది కదా, మామూలుగా చూడండి నిద్రకు మెలకువకు మధ్య కొట్లాడుతుంది. హాయ్ అమ్ములు, హాయ్ అమ్ములు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. జై బోలా గణేష్ మహారాజ్ కి జై అను. అది పరిస్థితి. వెళ్ళాం. టైం వచ్చేసి 2:19 అయితే అవుతుంది. రోడ్ చూడండి, ఇక్కడ అసలు ఎవ్వరు లేరు, పిన్ డ్రాప్ సైలెంట్ ఉంది. మనమే రోడ్డు మన ఒక వెహికల్ మాత్రమే ఉంది. ఎగ్జాక్ట్లీగా రేపు మార్నింగే మనకి వినాయక చవితి కాబట్టి చాలా క్రౌడ్ అయితే ఉంటారు. స్వామివారి దర్శనానికి చాలా మంది అయితే వస్తారు. ఆల్మోస్ట్ స్వామివారు అయితే రెడీ అయిపోయారు. ఏమంటారు, ఓపెనింగ్ మాత్రమే ఉంది. చాలా మంది క్రౌడ్ అయితే వస్తారు. ఎగ్జాక్ట్లీ అంటే ఖచ్చితంగా మన ఛానల్లో స్వామివారిని చూపించాలి, మీ అందరికి కూడా స్వామివారి దర్శనం అయితే ఏం చేయాలన్న ఉద్దేశంతో ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయినాను. స్వామివారికి అంటే ఇప్పుడు మనం ఇంత మార్నింగ్ వెళ్తేనే దర్శనం అంటే పీస్ఫుల్ గా దర్శనం చేసుకోగలుగుతాము, లేకపోతే చాలా మంది క్రౌడ్ అయితే వస్తారు. దగ్గర ప్రతి సంవత్సరం 35 lakhs నుంచి 45 lakhs భక్తులను అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు. అంత క్రౌడ్ లో మనకి ఏడైతుంది. అందుకోసం మీ అందరికోసం మనం ఎర్లీ మార్నింగ్ అయితే లేచినాను. ఈ వీడియో అయితే చాలా బాగుండబోతుంది, అస్సలు స్కిప్ చేయకుండా అయితే చూడండి. మనమైతే ఇప్పుడు ఖైరతాబాద్ చౌరస్తా నుండి వెళ్ళి ఖైరతాబాద్ వినాయకుని దగ్గరికి అయితే వెళ్తున్నాము. దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి లక్డీ కపూల్ వెళ్ళే రూట్లో ఫస్ట్ లెఫ్ట్ తీసుకుంటే డైరెక్ట్ వినాయకుని దగ్గరికి అయితే వెళ్ళిపోతారు.
మొత్తానికైతే ఖైరతాబాద్ చౌరస్తా ఉండాలి. మనం ఖైరతాబాద్ వినాయకుడి దగ్గరికి వెళ్ళే గల్లీ లోపలికి అయితే వచ్చేసినాము. ఇక్కడ మనకు మెట్రో అయితే కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి కాస్త లోపలికి అయితే వెళ్ళాలి. ఎగ్జాక్ట్లీ ఇక్కడ 100 మీటర్స్ అయితే ఉంటది. ఇక్కడ స్ట్రైట్ వెళ్ళిపోతే మనకు ఖైరతాబాద్ వినాయకుడు అయితే కనిపిస్తాడు. నడుచుకుంటూ వెళ్ళొచ్చు, మీరు కార్లో. సో వెనకాల ట్రైన్ వస్తుంది చూడండి. మెయిన్ రోడ్ నుండి వెళ్ళి ఒక 100 మీటర్స్ లోపలికి అయితే వచ్చాను. ఇంకొక 10 మీటర్స్ అయితే మనం ఖైరతాబాద్ వినాయకుడి దగ్గరికి అయితే రీచ్ అయిపోతాము. ఇక్కడ చూడండి నా వెనకాల పెద్ద పెద్ద కట్అవుట్లతోని పెద్ద పెద్ద బ్యారికేడ్స్ అయితే రెడీ. మొత్తం ఖైరతాబాద్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ చూడండి చాలా బ్యారికేడ్స్ అయితే ఏర్పాటు చేశారు భక్తుల కోసం. అంటే క్యూ లైన్ లో వెళ్ళడానికి అన్ని రకాల సౌకర్యాలు అయితే ఉన్నాయి. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 5 అయితే అవుతుంది. ఫుల్ ఆఫ్ ఎక్సైటెడ్ ఉన్నాను. ఇక్కడ చూడండి మనకు రోడ్ అంతా చాలా ఫ్రీగా ఉంది. కానీ మనం వినాయక చవితి స్టార్ట్ అయిన తర్వాత ఒక్క 1 డే కూడా కాదు, రేపే వినాయక చవితి. రేపు మార్నింగ్ నుండైతే ఫుల్ క్రౌడ్ అయితే ఉంటుంది. అసలు అట్లీస్ట్ చూసుకేస్తే కూడా రానంత జనం అయితే ఉంటుంది. ఇప్పుడు మనకు చాలా ఫ్రీగా దర్శనం అయితే అయిపోతుంది. స్వామివారిని అద్భుతంగా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. అస్సలు స్కిప్ చేయకుండా ఉండి, ఆలస్యం చేయకుండా స్వామివారి దగ్గరికి అయితే వెళ్ళిపోదాం రండి. వెనకాల ఎవరండి మనకు ఖైరతాబాద్ వినాయకుల వారు అయితే కనిపిస్తున్నారు. క్లియర్గా చూపిస్తాను, దగ్గర దాకా వెళ్ళి రండి. ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా మనకు క్యూ లైన్ లో, అంటే భక్తులు క్యూ లైన్ లో వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడానికి బ్యారికేడ్లు అయితే ఏర్పాటు చేసారు. సో ఇటు 2 లైన్స్ దగ్గర ఇటు 2 లైన్స్ అటు 2 లైన్స్ అయితే ఉన్నాయి. రండి లోపలికి వెళ్దాం. ఎట్లా నిజంగా ఒక్కరు కూడా లేరు. నేను వచ్చిన టైం నాకు చాలా బాగుంది. ఎందుకంటే ఇక్కడ ఎవ్వరు లేరు. మంచిగా ఫ్రీగా వెళ్ళి స్వామివారిని మంచిగా హ్యాపీగా దర్శనం చేసుకొని రావచ్చు. నేనైతే దగ్గర 2 సంవత్సరాల నుంచి అనుకుంటున్నాను స్వామివారిని దర్శనం చేసుకోవాలని. అసలు కుదరట్లేదు, అసలు అవ్వట్లేదు. ఈరోజు ఎట్లయినా సరే మా హస్బెండ్కి ఆఫీస్ ఉన్నా కూడా కంపల్సరీ తీసుకొని అయితే వచ్చినాను. ఆయనకు 10కు ఆఫీసు, అంటే మళ్ళీ మేము కరీంనగర్ దాకా వెళ్ళి మళ్ళీ 10కు ఆఫీస్కి అయితే వెళ్ళాలి మా హస్బెండ్. అయినా కూడా ఈ మధ్యలో దగ్గర నైట్ ఉంది, ఎర్లీ మార్నింగ్ కూడా ఉంది కాబట్టి టైం ఉంది కాబట్టి ఈ టైం అయితే నేను యూజ్ చేసుకున్నాను. అంటే ఈ టైంలో వీడియో చేసి అప్లోడ్ చేస్తే బాగుంటుంది. కంపల్సరీ మీ అందరికి కూడా స్వామివారి దర్శనం చేయించాలని, అంటే వచ్చే వాళ్ళు చాలా మంది వస్తారు. ఎవరైతే రాకుండా ఉండి చాలా దూరంలో ఉంటారో వాళ్ళ కోసం అయితే నేను స్వామివారిని దర్శనం చెప్పిద్దామని ఫిక్స్ అయిపోయినాను. కంపల్సరీ క్లియర్గా అయితే చూపిస్తాను రండి. మంచిది కదా, ఎవరు లేకుండా ప్రశాంతంగా. అదే ఇప్పుడు దర్శన టైంలో వస్తే మాత్రం అద్దరిపోద్ది. దర్శన టైంలో అంటే రేపు మార్నింగ్ వినాయక చవితి, రేపు మార్నింగ్ వస్తే మాత్రం కనీసం ఈ చుట్టుపక్కల బ్యారికేడ్లు కూడా కనిపించవు, అంత క్రౌడ్ ఉంటారు. ఫస్ట్ డే కాబట్టి ఇంకెక్కువ ఉంటారు. ఒక్కసారి స్వామివారిని చూడండి, ఆకాశాన్ని అంటినట్టే ఉన్నారు. అసలు ఇంత బ్యూటిఫుల్, అంటే పీస్ఫుల్ ఉంది వెదర్ అయితే. సో చాలా చల్లగా, ఎర్లీ మార్నింగ్ చాలా బాగుంది. ఇంత మంచి వెదర్లో స్వామివారు అయితే ఆకాశాన్ని అంటినట్టే కనిపిస్తున్నారు. ఇక్కడ స్వామివారి కింద ఒక క్యాంపెయిన్ లా ఉంది చూడండి. ఇక్కడ వచ్చేసి డొనేషన్స్ ఇవ్వచ్చు. ఎవరైనా మీరు స్వామివారికి డొనేషన్స్ ఇవ్వాలనుకుంటే ఇక్కడైతే ఇవ్వచ్చు. వినాయకుడి దగ్గరికి అయితే వచ్చేసాము. వెనకాల కనిపిస్తుంది కదా, ఇదే మనం ఎప్పటి నుంచో ఎక్సైటెడ్, అంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అయితే 2 years ఉండాలి. మొత్తానికి అయితే ఇప్పుడైతే స్వామివారి దర్శనం అయితే అయిపోయింది. రేపటి నుంచి స్వామివారు అయితే పూజను అయితే అందుకుంటారు.
ఈ సంవత్సరంతోని 70 సంవత్సరాలు అయితే పూర్తయిపోతుంది. దగ్గర అంటే లాస్ట్ ఇయర్ 69వ సంవత్సరం కంప్లీట్ చేసుకుని 70వ సంవత్సరంలోకి అయితే ఎంట్రీ అయిపోయారు. అక్షరాల 70 అడుగులు అయితే స్వామివారు అయితే ఉన్నారు. ఇప్పుడు వెనకాల చూడండి కంప్లీట్ గా అయితే కనిపిస్తుంది. అండ్ ఈ సంవత్సరం భక్తులకి స్వామివారు సప్తముఖ మహాశక్తి విఘ్నేశ్వర స్వామిగా అయితే మనకు దర్శనం అయితే ఇస్తున్నారు. స్వామివారు ఎగ్జాక్ట్లీగా 11 రోజులు అయితే పూజలు అయితే అందుకుంటారు. ఇక్కడ రావాలనుకున్న వారు ఎగ్జాక్ట్గా రేపటి నుండి 11 రోజుల పాటు స్వామివారి దర్శనం అయితే వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి మంచి రంగులతో అయితే స్వామివారు అయితే అలంకరించారు. కంప్లీట్ స్వామివారి దగ్గర అంటే ఏమేమి విగ్రహాలు ప్రతిష్ఠించారు అనేది దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం అయితే తెలుసుకుందాము. నేనైతే సూపర్ ఎక్సైటెడ్ ఉన్నాను. ఈసారి చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. మనం అంటే అత్యంత ఆరాధ్యంగా ఎంతో భక్తిగా పూజించే బలరాముడు అయితే ఈరోజు మనకు దర్శనం అయితే ఇవ్వబోతున్నారు. విఘ్నేశ్వర స్వామితో పాటు మనకు బాలరాముడు కూడా మనకైతే అంటే అయోధ్య బాలరాముడు కూడా మనకు దర్శనం అయితే ఇవ్వబోతున్నారు. సో దగ్గరికి వెళ్ళి క్లియర్ గా విగ్రహాలు ఎట్లున్నాయి ఇవన్నీ కూడా క్లియర్ గా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ సంవత్సరం అయితే దగ్గర స్వామి వారికి 7 పడగలు 7 తలలు అక్షరాల 24 చేతులతోనైతే దర్శనం అయితే ఇస్తున్నారు. అత్యంత చూడడానికి అయితే 2 కళ్ళు ఏర్పడలేదు. అద్భుతంగా అయితే ఉంది. ఫ్రీడమ్ ఫైటర్ శంకరయ్య గారి ఆధ్వర్యంలో అయితే ప్రతి సంవత్సరం ఈ వినాయక చవితి అయితే జరుగుతుంది. అండ్ ఒక్క అడుగుతోని స్టార్ట్ చేసి దగ్గర ఇప్పుడు 70 అడుగుల వరకు అయితే వినాయకుని అయితే ప్రతిష్ఠించారు. ఇది 70వ సంవత్సరం రేపటి నుంచి అత్యద్భుతంగా అయితే వినాయక చవితి సంబరాలు అయితే అమ్మరాని అంటబోతున్నాయి. సో చాలా బాగుండబోతుంది. దగ్గరికి వెళ్ళి కంప్లీట్ గా ఏమేమి ఇక్కడ ప్రతిష్ఠించినది చూద్దాం రండి. ఇక్కడ మనం సెక్యూరిటీ పరంగా మాట్లాడుకుంటే మాత్రం భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ మనం చూడొచ్చు వినాయకుల వారి ముందట కూడా చాలా అంటే పెద్ద బందోబస్తు అయితే ఉంది. ఇక్కడ ఎట్లాంటి ఇబ్బంది లేదు, మంచి సెక్యూరిటీ అయితే ఉంది. అండ్ ఇక్కడ చూడండి దగ్గర 50 నుంచి 100కు మధ్యలో అయితే సీసీ కెమెరా అయితే అమర్చారు. సో ఇది కూడా మంచి సేఫ్టీ పరంగా అయితే అనుకోవచ్చు. ఏర్పాట్లు అయితే చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ ఇంకొకటి చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ వినాయక చవితి స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు 11 రోజుల పాటు అన్నదాన కార్యక్రమాలు అండ్ వాటర్ బాటిల్స్ మెడిసిన్ అంటే మెడికల్ గానీ అన్ని కూడా అందుబాటులో ఉంటాయని అయితే చెప్పారు. చాలా బాగుంది ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా. ఇంకా ఏమేమి ప్రత్యేకతలు నేను అక్కడికి వెళ్ళి వినాయకుల వారి దగ్గరికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం రండి. వెనకాల చూడండి శ్రీనివాస కళ్యాణం అనమాట. ఇందులో మనకు కంప్లీట్ శ్రీనివాస కళ్యాణం యొక్క సెట్ అయితే వేసారు. చూడడానికి చాలా బాగుంది. అండ్ ఇక్కడ నుంచి వెళ్ళి ఇంకొక మాట్లాడుకోదగ్గ విషయం ఏంటంటే అయోధ్య బలరాముడు అని చెప్పాను కదా రండి. యాజ్ ఇట్ ఈజ్ మనకు అయోధ్యలో ఎలా ఉంటుందో ఫింగర్ సో యాజ్ ఇట్ ఈజ్ మనకు అయోధ్యలో ఎలా ఉంటుందో ఆ రూపు యాజ్ ఇట్ ఈజ్ దింపారు. నిజంగా వీళ్ళని అప్రిషియేట్ చేయాలి. చాలా బాగుంది చూడడానికి అయితే అత్యద్భుతంగా అయితే ఉంది. నిజంగా నేను అయోధ్యకి వెళ్ళలేకపోయినా బట్ ఇక్కడైతే దర్శనం చేసుకున్నట్టే ఉంది లైవ్ లో. సో చాలా బాగుంది. కలర్ కూడా యాజ్ ఇట్ ఈజ్ ఉంది. అండ్ ఇక్కడ చూడండి మూషిక నార్మల్గా మనకు అంటే వినాయకుల వారికి అత్యంత ప్రీతి పాత్ర వహించేది మూషిక వాహనము. సో స్వామివారి పాదాల దగ్గర మూషికను కూడా ఏర్పాటు చేసారు. ఐఎమ్ సో హ్యాపీ. నిజంగా ఇంత దగ్గర నుంచి దర్శనం నేను తర్వాత చేసుకోవాలనే నాకు దొరకదు. ఇది నా అదృష్టంగా అయితే భావిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మీ వల్ల నాకు ఈ ఆపర్చునిటీ దొరికింది. అండ్ ఇక్కడ చూడండి ఈ సంవత్సరం భక్తులందరికీ అంతా మంచి జరగాలని చెప్పేసి ఇక్కడ రాహుకేతులను అయితే పెట్టారు. సో ఇది కూడా చూడడానికి చాలా బాగుంది. ఈ మొత్తం సెట్ చూస్తుంటే నాకు చూడడానికి 2 కళ్ళు ఏర్పడట్లేదు. అండ్ ఇక్కడ ఇంకొక ప్రత్యేకమైన విశేషం ఉంది, రండి చూపిస్తాను. స్వామికి ఎదురుగా నిల్చుంటే మనకు లెఫ్ట్ సైడ్ లో వచ్చేసి శ్రీనివాస కళ్యాణం, రైట్ సైడ్ లో వచ్చేసి శివపార్వతులు విష్ణుమూర్తిని అయితే ప్రతిష్ఠించారు. చూడడానికి కూడా 2 కళ్ళు ఏర్పడలేదు. సో చాలా బాగున్నాయి. అసలు ఇవైతే లైవ్ లో మనకు ఎక్స్పీరియన్స్ చేస్తే తప్ప ఇది అర్థం కాదు. సో దగ్గర చూసిన వాళ్ళకి హ్యాపీనెస్ తెలుస్తుంది. నిజంగా చాలా బాగుంది. అసలు తర్వాత చూడగలుగుతాను అనిపించేంత అద్భుతంగా అయితే ఉన్నాయి. అసలు రేపటి రోజున ఈ క్రౌడ్ మధ్యలో చేయడానికి ఉండదు.
చూడే నా దగ్గర రేపు వినాయక చవితి కాబట్టి రేపటి రోజున ఎంత ఫ్రీగా దర్శనం చేసుకోవడానికి అంటే అస్సలు ఉండదు. అట్లీస్ట్ కనీసం పాదాలు కూడా కనిపించవు, అంత క్రౌడ్ అయితే ఉంటుంది. ఉష్కేస్తే రాళ్ళంత జనం అయితే ఉంటారు. బట్ ఈ రోజు చాలా లక్కీ డే నాకైతే. ఇంత దగ్గర నుంచి అయితే ఇంత మంచి దర్శనం చేసుకోగలుగుతున్నా. ప్రతి సంవత్సరం వచ్చినప్పుడు జస్ట్ పాదాల దగ్గరకు వచ్చేసి లేదంటే కొంచెం డిస్టెన్స్లో ఉండి చూసి వెళ్ళిపోయే వాళ్ళము. అంత దగ్గరకి వెళ్ళే ఛాన్స్ ఉండకపోయేది, అంత క్రౌడ్ ఉండేది. ఇంకా అందులో స్పెషల్ కిడ్స్ ఉన్న వాళ్ళైతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి, క్రౌడ్ ఎక్కువ పెరుగుతుంది కాబట్టి. ఇప్పుడైతే ఒక 1 డే బిఫోర్ వచ్చినా కాబట్టి అంటే నేను సూపర్ ప్లాన్ వేస్తున్నా కాబట్టి ప్లాన్ అయితే సక్సెస్ అయిపోయింది. సో చాలా బాగుంది. ఇంకా ఇవన్నీ కూడా అంటే ఇట్లా ఈ కట్టెలు అవన్నీ కదా, అవన్నీ తీస్తే ఇంకా క్లియర్గా చూపించవచ్చు. బట్ అవి ఇంకా తీయలేదు, ఎప్పుడు తీస్తారో తెలియదు. ఒకవేళ ఇంకా కొంచెం సేపు ఆగి తీసినా కూడా మనకు టైం లేదు, మనం వెళ్ళాలి కాబట్టి. సో చాలా బాగుంది. మ్యాక్సిమం వీలైనంత మట్టుకైతే స్వామివారిని క్లియర్గా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ మనకు వెనకాల ప్రసాదం కౌంటర్ అయితే ఏర్పాటు చేశారు. మీరు దర్శనం చేసుకున్న తర్వాత వెళ్ళి ప్రసాదం అయితే తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ సో స్వామివారిని దర్శించుకోవడానికి కోసం అని చెప్పేసి 3 ఎంట్రీ పాయింట్స్ అయితే పెట్టారు. సో టెంపుల్ వెనకాల నుండి ఒకటి అండ్ లెఫ్ట్ సైడ్ ఒకటి, మనకి ఎంట్రీగా ఒకటి అనమాట, ఎదురుగా ఒకటి. అట్లా మీరు వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. పార్కింగ్ అయితే కొంచెం డిస్టెన్స్నే పార్క్ చేసుకొని నడుచుకుంటూ అయితే వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని వెళ్ళాలి. పార్కింగ్ అయితే కొంచెం లిటిల్ ఇబ్బంది అయితే ఉంటుంది, బట్ అడ్జస్ట్ చేసుకొని అంటే మీకు నచ్చిన గల్లు అయితే పార్క్ చేసుకోండి. ఇది కంప్లీట్ ఖైరతాబాద్ వినాయకుడి యొక్క కంప్లీట్ వీడియో అనమాట. మీకు నచ్చిందని అనుకుంటున్నాడు. ఎర్లీ మార్నింగ్ 2కి స్టార్ట్ అయిపోయి సో మార్నింగ్ అయితే మీకు ఫ్రీగా వీడియోస్ చూపించొస్తాయని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ అయితే వచ్చాను. ఏ డిస్టర్బెన్స్ లేకుండా హ్యాపీగా మీకు స్వామివారిని చూపించాలని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ అయితే వచ్చాను. అండ్ ఇంత దూరం రావడానికి కారణం అంటే ఇంత దూరం వచ్చి స్వామివారి దర్శనం చేసుకోలేని వాళ్ళ కోసం, మన సబ్స్క్రైబర్ల కోసం సో స్వామివారి దర్శనం చేపిద్దామని చెప్పేసి అయితే ఇంత దూరం వచ్చినాను. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో మన వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. మరొక మంచి వీడియోతోని మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై జై బోలో గణేష్ మహారాజ్ కి జై.